ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ థర్డ్ కీ అయితే రిలీజ్ అయింది. ప్రాథమిక కీ రిలీజ్ అయింది. మనము గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ అయితే 2024 సంవత్సరము నవంబర్ 17-18 తారీఖులో రాసినాము. సో దానికి సంబంధించిన కీ కోసము మన అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన గ్రూప్ థర్డ్ రాసిన నిరుద్యోగులందరూ కూడా చాలా డేస్ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది గ్రూప్ థర్డ్కి ప్రైమరీకి ఎప్పుడు వస్తుంది అని చాలామంది మనల్ని ప్రతిరోజు లైవ్లో అడిగారు. నిన్నటి రోజున కూడా లైవ్లో అడిగినారు. సో మనకు ఈ గ్రూప్ థర్డ్ ప్రైమరీకి రానే వచ్చింది. ప్రతి ఒక్కరు గ్రూప్ థర్డ్ రాసిన ప్రతి ఒక్కరు మీరు ప్రైమరీ కీని డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ మన టీజీపీఎస్సీలో ఉంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క టీజీపీఎస్సీ ఐడిని మీ డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు గ్రూప్ థర్డ్ కీ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక లేకపోయి ఉంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ షేర్ చేసినా అట్లా చూసుకోవచ్చు. లేకపోయి ఉంటే ఇక ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో అలా పెడుతున్నాయి, అవి కూడా చూసుకోండి. మీరు మెయిన్గా గ్రూప్ థర్డ్ యొక్క ప్రైమరీ కీ చూసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో నిమ్మాలంగా లెక్క పెట్టుకోండి. ఎందుకంటే అవి 3 పేపర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫ్యూజ్ కాకండి, మెల్లమెల్లగా ఒక్కొక్కటి నినాదంగా లెక్క పెట్టేసుకోండి. మెయిన్గా మనకు గ్రూప్ థర్డ్ యొక్క ప్రాథమిక కీ పైన అబ్జెక్షన్స్ ఇవ్వడానికి ఈ రోజు నుండి అబ్జెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు మనకు జనవరి 8వ తారీఖు నుండి అబ్జెక్షన్స్ స్టార్ట్ అయ్యి జనవరి 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అబ్జెక్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మీ అభ్యంతరాలు ఏమున్నా కూడా వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన లింకుతోని మీరు లాగిన్ అయ్యండి. లాగిన్ కావాలి, మీ ఆల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్తోని లాగిన్ అయ్యి మీరు ఆ యొక్క అబ్జెక్షన్స్ ఏదంటే అబ్జెక్షన్స్ అంటే మన క్వశ్చన్స్ తప్పుగా ఉంటే మీరు తప్పుగా గుర్తించిన క్వశ్చన్ నెంబరు మీరు ఇంగ్లీష్లోనే ఆ క్వశ్చన్కు సంబంధించిన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆన్సర్ ఇంగ్లీష్లోనే ఇవ్వాలి. మీరు డైరెక్ట్ టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మేము ఇస్తాము అంటే అది కుదరదు. కేవలము మీరు మెయిల్ ద్వారా పంపించాలి, అది కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా పంపించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి మనకు జాబ్ క్యాలెండర్ పైన 2025 జాబ్ క్యాలెండర్ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ ఉందండి. అదేంటంటే మన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఏం చెప్తున్నారంటే మనకు గ్రూప్ 2 కీ వచ్చేసి ఇంకొక 2-3 రోజులలో గ్రూప్ 2 ప్రైమరీ కీ వస్తుందంట. గ్రూప్ 2 ప్రైమరీ కీతో పాటుగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ యొక్క ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ 10 రోజుల గ్యాప్తో ఇస్తారంట. ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఇస్తారంట, తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తారంట, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తారంట. వారం 10 రోజుల గ్యాప్తో ఈ 3 ఎగ్జామ్స్ రిజల్ట్ ఇచ్చి ఫస్ట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయిపోతుంది, తర్వాత గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అయిపోతుంది, తర్వాత గ్రూప్ 3 రిక్రూట్మెంట్ అయిపోతుంది అని టీజీపీఎస్సీ చైర్మన్ గారు అయితే చెప్తున్నారు. అయితే మనకు 2025 జాబ్ క్యాలెండర్ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతాయి అంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు మే 1 నుండి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అంటే మే 1 నుండి 2025 మే 1 నుండి టీజీపీఎస్సీ నుండి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి రిలీజ్ అవుతాయి అని చెప్తున్నారు. అంటే మనకు కనీసం ఇంకొక 4 నెలల టైం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంత లేట్ పడుతుంది సార్ అంటే వారు ఏం చెప్తున్నారంటే టీజీపీఎస్సీ చైర్మన్ గారు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తాము. 2025 సంవత్సరం మార్చి 31 లోపు అన్నీ కంప్లీట్ చేసి ఈ ఏప్రిల్ నెల మొత్తంలో ఏమేమి జాబ్ క్యాలెండర్లో ఉన్న ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే డేట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా వాళ్ళు మనకు మే 1 నుండి రిలీజ్ చేస్తారనమాట. సో అందుకనే మే 1 నుండి మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అవుతాయని చెప్పేసి ఇంతకు ముందే జస్ట్ నౌ మనకు బుర్రా వెంకటేశం గారు అయితే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 యొక్క ప్రాథమికకి ఇంకొక 2-3 రోజులలో వస్తుందంట. ఇక మనం ఏమో హైరాణ పడనవసరం లేదు, ఏం కన్ఫ్యూజన్ కానవసరం లేదు. చాలామంది మిత్రులు అన్న మేము ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క కీ చూసుకున్నాము, ఆ కోచింగ్ సెంటర్ యొక్క కీ చూసుకున్నాము, మాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, అన్ని మార్కులు వస్తున్నాయి, కానీ ఆ మార్కుల మీద నిజంగా నమ్మకం లేదు. ఎందుకంటే కొద్ది వరకు ఉండదు కదా, 100% ఉండదు. 95% ఉన్న ఇంకో 5% టీజీపీఎస్సీ ఇచ్చేదే ప్రామాణికం కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది నాకు 395 వచ్చినాయి అన్న గ్రూప్ 3లో, కొంతమంది 295 వచ్చినాయి అన్నారు కొంతమంది 270 వస్తున్నాయి అన్నారు కొంతమంది. ఇక మీకు ఇప్పుడు మంచి సమయం వచ్చింది,
మీరందరూ కూడా ఎవరైతే ఇన్ని రోజులు ఎదురు చూసినారో గ్రూప్ 3 ప్రాథమిక కీ కోసం మీరందరూ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ నైట్ మన లైవ్లోకి వస్తాను నేను, ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ప్రాథమిక కీలో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని ఒక లైవ్ పెడతాను. ఆ లైవ్లో మీరు ప్రాథమిక కీలో వచ్చిన మీ మార్కులన్నీ కూడా నాకు లైవ్లో చెప్పినట్టయితే 2-3 రోజులల్లో నేను అనాలిసిస్ చేసి మనకు ఖచ్చితంగా గ్రూప్ 3లో ఉద్యోగం తీసుకొచ్చి ఇచ్చే మార్కులు ఎన్ని, టాపర్గా ఉండాలంటే ఎన్ని మార్కులు ఉండాలి, ఖచ్చితంగా గ్రూప్ 3లో సర్వీస్ మీకు ఉద్యోగం రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలనే విషయాన్ని నేను కులంకుశలంగా ఖచ్చితంగా పక్కా అనాలిసిస్తో చెప్తా. నేను అనాలిసిస్ చేసి చెప్పిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఏదో అసలు కాంపిటీషన్లో లేని అభ్యర్థులు కూడా కాంపిటీషన్లోకి ఉంటారు, మీరు ఖచ్చితంగా మెరిట్లోకి వస్తారని చెప్పేసి నమ్మబలికిచ్చే మార్కులతోనే నేను ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. పర్ఫెక్ట్గా ఉద్యోగం వచ్చే మార్కులు ఎన్ని ఉంటాయో వాటి గురించి అనాలిసిస్ చేసి చెప్తా తప్ప ఎవరినో సంతోషపరచడానికి, ఎవరినో ఆనందపరచడానికి, వాళ్ళు అసలు ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం రాకున్నా మీకు ఉద్యోగం వస్తుంది ఇన్ని మార్కులకు అని చెప్పే అలాంటి ఫేక్ అనాలిసిస్ నా దగ్గర ఉండదు. జస్ట్ నేను చెప్పేదంతా కూడా జెన్యూన్ అనాలిసిస్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ నైట్ రండి మీరు లైవ్లోకి. కొత్తగా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా నేను, ఈరోజు నైట్ లైవ్లో మీరు ఖచ్చితంగా మీరు మార్కులు లెక్క పెట్టేసుకొని లైవ్కు రండి. ఎన్ని మార్కులు వస్తున్నాయో లైవ్లో నాకు చెప్పండి. ఖచ్చితంగా మీకు జాబ్ తీసుకొచ్చి ఇచ్చే మార్కులు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీకు లైవ్లో చెప్తాను. మరొకసారి మళ్ళీ నేను చెప్తున్నాను, మనకు ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రాబోతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ 10 రోజుల గ్యాప్తోని రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. అవన్నీ కూడా మార్చి 31 నాటికి కంప్లీట్ అయిపోతాయి రిజల్ట్స్. మనకు అతి త్వరలో అందరికీ కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ కాబోతున్నారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ కాబోతున్నారు, గ్రూప్ 3 ఉద్యోగులు కాబోతున్నారు. మీ అందరికీ కూడా చాలా చక్కటి గుడ్ న్యూస్ అన్నమాట. ఇంత తక్కువ టైంలో రిజల్ట్స్ ఇవ్వడము అంటే అంత ఆషామాషి కాదు. వీళ్ళందరూ కూడా 24 గంటలు పనిచేస్తేనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అంత తొందరగా 3 నెలల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంకో 2 రోజులల్లో గ్రూప్ 2 ప్రాథమికకి రిలీజ్ కాబోతుంది. ఎవరన్నా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మేము ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఎమ్మటే బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే బుర్ర వెంకటేశం గారు చాలా స్పీడ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, రిజల్ట్స్ విషయంలో కావచ్చు, చాలా స్పీడప్గా ఉంది తన వరకు. సో మీరైతే అర్థం చేసుకోండి. ఇటీవలే ఆయన వెళ్ళి యూపీపీఎస్సీ వాళ్ళ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు అనేది వాళ్ళు మరి ఖచ్చితంగా వాళ్ళు చూసినారు, వాటన్నిటిని పరిశీలించినారు. వారన్నిటిని చూసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. వాళ్ళు ఎస్ఎస్సి మరి దాన్ని కూడా కంప్లీట్గా వాళ్ళు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళను కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అనేది కూడా వాళ్ళు స్టడీ చేసి దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్స్ మొన్నటి వరకు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జరిగినాయో అవి రిజల్ట్స్ వచ్చుడు ఖచ్చితంగా మార్చి 31 వరకు కంప్లీట్ అవుతాయి. అప్కమింగ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ రావడం కూడా వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆగని అవసరం లేదు, ముందే బుక్ పట్టుకొని చదవండి. అవి ఎన్ని పోస్టులున్నా మీకు అవసరం లేదు. మెయిన్గా నేను చెప్తున్నా, మీరు విజేతలుగా కావాలంటే ముందు మేల్కొని చదవడం బెటర్. తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక బుక్ పడతా అంటే వేస్ట్ ముచ్చట. ఓకే, ఛానల్ ఇచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్గా ఈరోజు గ్రూప్ 3 ప్రైమరీ కీ రిలీజ్ అయింది. మీరందరూ ఆ కీని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నీట్గా ప్రశాంతంగా కూర్చొని లెక్క పెట్టేసుకొని లైవ్కి రండి. లైవ్లో మనము కీకి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో మాట్లాడుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సెలవు.